మన యొక్క శీర్షిక ఏంటంటే మీరు పొందిన రక్షణ విషయంలో మీరు ఎలా ఉన్నారు, మీరు పొందిన రక్షణ విషయంలో ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే మనం ఏ స్థితిలో ఉన్నా, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా, ఎలా ఉంచినా కానీ దేవుడు యొక్క కృప ద్వారానే అది జరుగుతుంది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉంచినా దేవుడు మనం ఎలా ఉండాలి, దీన స్థితిలో ఉంచినా, సంపన్న స్థితిలో ఉంచినా మనము సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చిన ఆ యొక్క రక్షణను కాపాడుకుంటూ మనము కలిమిలో అయినా, లేమిలో అయినా, అలాగే దీన స్థితిలో అయినా, సంపన్న స్థితిలో అయినా కానీ మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఇచ్చిన రక్షణను ఏ విధంగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన రక్షణ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. కొందరు ఈ యొక్క రక్షణ ఏం చేస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అనమాట. నిర్లక్ష్యం చేసి రక్షించబడిన వారిని ఏదో ఒక విధంగా సాతాను ఏం చేస్తూ ఉంటుంది, వాడిని ఎప్పుడు మింగుదునా అని చెప్పి గర్జించి సింహంలాగా ఎదురు చూస్తూ ఉంటుందంట. సాతాను ఏం చేస్తూ ఉంటుంది, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో, దేవుణ్ణి విశ్వసించారో, దేవుణ్ణి ఆరాధిస్తున్నారో వారిని సాతాను ఏం చేస్తూ ఉంటుంది, వెనక్కి లాగుతూ ఉంటుందంట. ఏ కాడికి ఏదో ఒక సమస్యలు, ఇబ్బందులు, బాధలు పెట్టి ఏదో ఒక విధంగా విశ్వాసం నుండి, భక్తి నుండి తొలగిపోవాలని చెప్పి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటుందంట. కానీ మనం ఏ స్థితిలో ఉన్నా కానీ మనకి దేవుడు ఇచ్చిన రక్షణని మనము జాగ్రత్తగా కాపాడుకునే వారుగా ఉండాలన్నమాట. అది సాతాను ఏం చేస్తూ ఉంటుంది, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఆ విషయంలో దేవుడిచ్చిన రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే మనము ఏ విషయాల ద్వారా మనము దేవుడు ఇచ్చిన రక్షణను పోగొట్టుకుంటామో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా కన్ను ద్వారా అంట. దేని ద్వారా మన దేవుడు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తాం, అలాగే దేవుడు ఇచ్చిన రక్షణను పోగొట్టుకుంటామంటే మొదటిది కన్ను. కన్ను విషయంలో మనం జ్ఞాపకం చేసినట్టయితే లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 30. చాలు. ఇక్కడ చూసినట్లయితే మనం కన్ను విషయంలో ఎలా ఉండాలంట, జాగ్రత్తగా ఉండాలంట. కన్నుని మనము జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అది కన్ను విషయంలో మనము ఎంత సెన్సిటివో అంత ప్రమాదకరమైంది. ఎంత సెన్సిటివో అంత ప్రమాదకరమైంది. మనము ఇక్కడ కంటిలో ఏదైతే చూస్తామో వాటిని ఏం చేస్తూ ఉంటాం, ఆపేక్షిస్తూ ఉంటాం అన్నమాట, ఇష్టపడతా ఉంటాం. ఒకటి మనం చూసినట్లయితే ఇప్పుడు చదివిన వాక్యంలో ఏం రాయబడింది గమనించినట్లయితే, నీ దేహంకు దీపము కంటే, మన యొక్క దేహానికంట దీపములాగా ఉపయోగపడేది కన్నే. కాబట్టి ఆ కన్నునంట చాలా జాగ్రత్తగా మనం ఏం చేస్తూ ఉండాలి, కాపాడుకునే వారుగా ఉండాలంట. అలాగే కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 37వ వచనం. ఇక్కడ చూసినట్లయితే దావీదు భక్తుడు ఏమంటా ఉన్నారు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు నిలిపివేయము అని చెప్పి ఆ యొక్క ప్రార్థన దావీదు మహారాజ్ చేస్తా ఉన్నాడు అన్నమాట. మనము కూడా ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో మనము ఈ యొక్క లోకంలో ఉంటున్నప్పుడు ఎన్నో టెంప్టేషన్స్ మనకు వస్తూ ఉంటాయి. కానీ అలాంటప్పుడు దేవుణ్ణి కోరుకున్నప్పుడు అటువంటి నిగ్రహ శక్తిని దేవుడు మనకు కలుగు చేస్తాడనమాట. వ్యర్థమైన వాటిని వేటిని చూడాలో వేటిని చూడకూడదో దేవుడు మనకి ఏం ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడనమాట. మనము చిన్నపిల్లలకు కాదు,
దేవుడు మనకు ఒక జ్ఞానం ఇచ్చాడు. ఏది ఉత్తమమైనదో ఏది మేలైనదో మనకి దేవుడు అటువంటి తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ విధంగా గ్రహించే జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి మనము ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ వ్యర్థమైన వాటిని చూడకుండా ఏం చేయాలంట, నా కన్నులు విప్పివేయుము అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు అనమాట. మనం కూడా ఏం చేస్తా ఉండాలి, వ్యర్థమైన వాటిని చూడకుండా నాకు సహాయం చేయాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలన్నమాట. ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ఈ యొక్క రంగుల వలయంలో ఈ యొక్క టచ్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, అలాగే ఐఫోన్లు ఎన్నో రంగుల ప్రపంచంలో వచ్చినప్పుడు మనము మన అవసరాల నిమిత్తం వాడుకుంటున్నప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్స్, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి వాటి మీద ఆకర్షితులు అయ్యే విధంగా చేస్తూ ఉంటాయి అనమాట. మనము మంచిగా వాడదామని చూస్తాము, కానీ అది ఏమవుతా ఉంటుంది, ఆ దారి మళ్ళించడానికి ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. కానీ ఎన్ని ఎలా వచ్చినా కానీ మనము ఫోన్ ద్వారా బాగుపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ యొక్క గ్యాడ్జెట్స్ ద్వారా ఆధునిక ప్రపంచంలో ఎన్నో ల్యాప్టాప్స్ కానీ దేవుడు ఇచ్చిన ఆధునికమైన వస్తువుల ద్వారా ఎంతోమంది బాగుపడే వాళ్ళు ఉన్నారు, దాని ద్వారా చెడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఏం చేస్తూ ఉన్నారు, ఫోన్లు ఆపరేట్ చేసేవారుగా మారుతూ ఉన్నారు. వారికి ఎవరు నేర్పించట్లా, కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు చూడటాన్ని బట్టి వాళ్ళ యొక్క మైండ్ అనేది ఏమవుతూ ఉంటుంది, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ లోకం అనేది ఏముంటుంది, వేరే లోకంలో ఉంటారు అనమాట చిన్నప్పటి నుంచే. అంటే చూడటానికి కొంచెంసేపు ఇవ్వచ్చు, మరి ఇవ్వకూడదని కాదు, కానీ అస్తమానం అదే పనిగా పిల్లలకి ముందు అది పెట్టేసి మన పనులు మనం చేసుకునే వారుగా ఉండకూడదు అనమాట. మన పని మనం చేసుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఆఖరిలో చివరిగా బాధపడేది తల్లిదండ్రులే, దాన్ని బట్టి బాధపడేవారుగా ఉంటారనమాట. అలా ఆ యొక్క ఫోన్లకి ఎడిక్ట్ అయ్యే విధంగా చూడకూడదు అనమాట. ఆ కళ్ళు అనేవి కూడా చిన్ననాటి నుండే దెబ్బతింటాయి అనమాట. ఆ యొక్క స్క్రీన్, ఆ యొక్క లైటింగ్ చిన్ననాటి నుండే చూసి ఆ కళ్ళు ఏమవుతా ఉంటాయి, దెబ్బతింటాయి. కాబట్టి ఆ పిల్లల విషయంలో కూడా ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. మనము మన పని అవడం కోసం ఏం చేస్తాం, వదిలేసి చేసి వెళ్లకుండా ఊరుకుంటాం అనమాట. కానీ అది అన్ని సమయాల్లో కరెక్ట్ కాదు. కొన్ని సమయాల్లో మాత్రమే అది ఏమిటి కరెక్ట్, కానీ అన్ని సమయాల్లో అది కరెక్ట్ కాదనమాట. ఎప్పుడు వాళ్ళ చేతిలో ఎంత తక్కువగా వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే అంత మంచిది. ఈ వయసులోనే ఫోన్ పట్టుకొని తిరిగితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇంకెంతగా పెద్ద అయితే ఎవరైనా ఫోన్ పట్టుకొని తిరగాల్సిందే కాదంటున్నా. కానీ చిన్ననాటి నుండి వాళ్ళు ఫోన్కి అలవాటు పడితే వారు చదువు విషయంలో, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఎంతో దెబ్బతింటారు. కాబట్టి ఆ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. అలాగే ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో మనం ఎలా ఉండాలి, ఈ యొక్క కన్నుని వ్యర్థమైన వాటిని చూడకుండా మనం అంట ఏం చేస్తూ ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలంట. మనకి దేహానికి ఏంటి, దీపము కన్నే అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథంలో కూడా 31వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూసినట్లయితే యోబు ఒక మాట అంటూ ఉన్నారు, చూద్దాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకులు నేను ఎలాగో చూచుదురు. మనము కూడా ఒక నిబంధన చూసుకుంటా ఉండాలి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. అలాగే యోబు ఏ విధంగా అయితే నిబంధన చేసుకున్నారో మనము కూడా వ్యర్థమైన వాటిని చూడకూడదు. ఏ విధంగా కన్యకను నేను ఎలాగో చూసుకున్నాని నిబంధన చేసుకున్నాను. మనము కూడా మనకున్న బలహీనతను బట్టి మనం కూడా ఏం చేస్తా ఉండాలి, నేను ఎలా చూచుదును అని చెప్పి మనం కూడా దేవుడితో నిబంధన చేసుకునే వారంగా ఉండాలన్నమాట. ఉదాహరణ మనం గమనించినట్లయితే ఒక పక్షి మన తలపై నుంచి వెళ్తే అది తప్పు కాదంట, అది పాపము కాదంట. కానీ అదే పక్షి మన తల మీద వచ్చి గూడు కట్టుకొని గుడ్లు పెడితేనే పాపం అంట. అర్థమవుతా ఉందా? ఒక పక్షి మన తలపై నుంచి వెళ్తా ఉంటే అది పెద్ద ప్రాబ్లం ఏముండదు, పెద్ద సమస్య కాదు, అది పాపం ఏమి కాదు. అదే పక్షి మన తలపైకి వచ్చి గూడు కట్టుకొని గుడ్లు పెడితేనే అదేంటి, పాపం. ఈ కళ్ళు ద్వారా మనం చూసిన దాన్ని ఆ యొక్క మనసులో గూడు కట్టుకొని ఆ పాపము గుడ్లు పెడితే ఏమవుతా ఉన్నది, అది పాపం అన్నమాట. మనకు అర్థమైందా? ఆ పాపము గర్భం దాల్చి ప్రసవించితే ఏమవుతా ఉంటుంది, పాపం అన్నమాట. పాపం వల్ల వచ్చే జీతము
మరణమని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి ఆ యొక్క చూచిన దాన్ని మనం ఏం చేయకూడదు, గూడు కట్టుకునే విధముగా, అలాగే ఆ గూడు కట్టుకున్న దాన్ని గుడ్లు పెట్టే విధముగా మనము చేయకూడదు అనమాట. గూడు పెట్టి గుడ్లు పెట్టుకుందంటే ఎంత భయానక స్థితిలోకి మనం వెళ్ళి ఉన్నామో ఆలోచించండి. ఆ పాపం విషయంలో, చూసిన దాని విషయంలో దావీదు మహారాజు కూడా ఏం చేస్తా ఉన్నాడు, చూచాడంట. వాక్యం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. ఒకానొక దినమున లేచి ఆమెను విలువనర్పించాడు. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించాడు. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చింది. ఆ స్త్రీ గర్భవతి అని, నేను గర్భవతినైతే దావీదునకు వర్తమానము పంపగా దావీదు ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు ఏం చేస్తా ఉన్నాడు, ఆ యొక్క యుద్ధం చేయాల్సిన సమయంలో ఆ యొక్క వాళ్ళ సైన్యము, దావీదు యొక్క సైన్యము యుద్ధానికి వెళ్ళింది, యుద్ధం చేస్తా ఉన్నారు. ఆ యొక్క సమయంలో రాజు అయిన దావీదు ఏం చేస్తా ఉన్నాడు, ఇంట్లో నిద్రించిన తర్వాత మేడ మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట. తిరుగుతూ ఉన్నవాడు చూడకూడని దృశ్యాన్ని చూశాడనమాట. బెత్షెబా అనే స్త్రీ ఆ యొక్క స్నానం చేస్తా ఉండటం చూసి, ఆ స్త్రీ సౌందర్యత ఉన్నదని చెప్పి ఏం చేస్తా ఉన్నాడు, చూసిన దాన్ని ఏం చేస్తా ఉన్నాడు, మెదడులో గూడు కట్టాడు. ఆ గూడు కట్టిన దాన్ని ఏం చేస్తా ఉన్నాడు, గుడ్లు పెట్టే స్థితికి వెళ్ళాడు. అంటే పాపం చేశాడు, ఆ యొక్క బెత్షెబాతో పాపం చేశాడు, శయనించాడు. అలాగే తర్వాత ఆమె గర్భవతి, ఎవరు పుట్టారు, పిల్లలు పుట్టారనమాట. అటువంటి స్థితికి వెళ్ళిందనమాట. ఆ యొక్క చూడకూడని దృశ్యాన్ని చూశాడు. కన్ను ఏం చేస్తా ఉంటుంది, కన్నుని ఏం చేస్తా ఉండాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. ఎంతో మంది కన్ను విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ చూడకూడని దృశ్యాలను చూసి వాటిని గుడ్డు పెట్టే స్థితికి వెళ్ళి వారి యొక్క జీవితాలను పాటు చేసుకునే విధంగా ఉంటారు. లోకంలో ఉన్నవారైతే ఎలాగైనా జీవించినా అది వేరు. మనం లోకం నుంచి వేరుపరచబడ్డాం. దేవుడు తన యొక్క రక్తము ద్వారా చిందించి మనల్ని, మన పాపాన్ని, శాపాన్ని దూరపరిచాడు, మనకి రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతిలో ఉంది. కాబట్టి ఈ కన్ను విషయంలో ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఆ కన్ను వలనే మనం చూసిన దాన్ని ఏం చేస్తాం, ఇమాజినేషన్ చేస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. ఆ చూసిన దృశ్యాన్ని, ఆ చూసిన సంఘటనని, పరిస్థితిని మనం ఆలోచన చేసి దాన్ని ఏం చేస్తూ ఉంటాం, దాన్ని క్రియారూపంలోకి ఎలా తీసుకురావాలో అని ఆలోచన చేస్తూ ఉంటాం. అదేవిధంగా దావీదు ఏం చేస్తాడు, చూసిన దృశ్యాన్ని ఆ క్రియారూపంలోకి ఏ విధంగా తీసుకురావాలో అని చెప్పి చేసి ఆ యొక్క క్రియారూపం దాల్చి ఆ యొక్క బెత్షెబాతో పాపం చేసిన సంఘటనే మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా తన పిల్లలు పుట్టిన తర్వాత ఆ విషయం ఎవరికి తెలియకుండా ఉండాలని అది వాళ్ళ భర్త ద్వారానే కలిగిందని చెప్పి తెలియజేయడం కోసం వాళ్ళ భర్త ఆ యొక్క సైన్యంలో యుద్ధంలో ఉన్నప్పుడు వాళ్ళ భర్త అయిన ఊరియాని ఏం చేస్తా ఉన్నాడు, పిలిపించి వాళ్ళ భర్త నేను ఇంట్లోకి వెళ్ళి అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇంట్లోకి వెళ్తే ఏమైంది, భార్య భర్తల సంబంధం వల్ల కలిగిన బిడ్డ అనుకుంటారుగా సమాజం, అలా క్రియేట్ చేయాలని చెప్పి పిలిపించాడనమాట. కానీ ఊరియా ఎంత మంచి వ్యక్తి అంటే, నేను నా ప్రజల పక్షంగా నేను యుద్ధం చేయడానికి వెళ్ళాను, నేను నా ఇంట్లోకి వెళ్ళి నా భార్యతో కొనుక్కుందునా అని చెప్పి మాట్లాడతాడనమాట. అలాగే ఇంట్లో కూడా వెళ్లకుండా ఉంటాడనమాట. తర్వాత ఊరియాని ఏం చేస్తూ ఉంటాడు, ఆ యొక్క సైన్యంలో ముందు వరుసలో నిలబెట్టి చంపేయడం జరిగిందనమాట. మొదటిది ఏం చేశాడు, చూశాడు కన్నుతో, ఆ యొక్క పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకోవడానికి చూస్తే అది ఏమైంది, అది భర్తమైలు అయిపోయింది అనమాట. నా తరపు వచ్చి చెప్తా ఉంటాడు అనమాట ఒకనొక దినాలు. అలా విధంగా ఆ యొక్క భర్తను కూడా చంపించి ఏం చేశాడు, రెండవ పాపం చేశాడు అనమాట. మొదటిగా ఒకదాన్ని కప్పుకోవడానికి ఏం చేస్తూ ఉంటారు,
మరలా తప్పులు చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ మనం ఏం చేస్తాం, కళ్ళు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తూ ఉన్నది అనమాట. మన రక్షణ ఎలా పోగొట్టుకుంటామంట, కళ్ళు ద్వారా పోగొట్టుకుంటాం. కాబట్టి మా కళ్ళు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం సంసోను విషయంలో చూసినట్లయితే సంసోను ఏం చేస్తా ఉన్నాడు గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం అలాగే 21వ వచనం. సోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా ఫిలిష్తీయులు సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతని గెలవవచ్చునో తెలుసుకున్నాము. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించి చాలు. ఇక్కడ గమనించినట్లయితే ఆ సంసోను కూడా ఏం చేస్తా ఉన్నాడు, దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. వాళ్ళకి పిల్లలు లేనప్పుడు జకరయాకి వాళ్ళకి పిల్లలు లేనప్పుడు మనోహ అనే వారికి పిల్లలు లేనప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నారంటే నేను పిల్లలు వేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసి ఆ యొక్క మంగళ కత్తి కూడా ఏం పడకూడదు అని చెప్పి, ఆ జుట్టు మీద ఏం పడకూడదు, మంగళ కత్తి పడకూడదు, ఆ బలము శక్తి అంతా ఆ యొక్క జుట్టులోనే ఉంటుందని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు అనమాట. ఇక సంసోను ఏం చేస్తా ఉన్నాడంటే ఆ యొక్క ఫిలిష్తీయులలో ఒక వేశ్యను చూసి ఆ వేశ్యను ఏం చేశాడంట, మోహించాడట. ఆ మోహించిన వాడు చివరికి ఏమయ్యాడంటే ఏ కళ్ళతో అయితే చూసి మోహించాడో అదే కళ్ళు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు. 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించి. ఆమె ఇక్కడ చూసినట్లయితే సంసోను ఏం చేస్తా ఉన్నాడు, ఆ కళ్ళతో చూసిన దాన్ని ఆ క్రియారూపం దాల్చడానికి చూశాడు. చేస్తా ఉంటే ఆ ఫిలిష్తీయుల యొక్క యోచన ఏంటి, ఫిలిష్తీయుల యొక్క ప్లాన్ ఏంటి, ఈ దెలీలా ద్వారా సంసోను యొక్క బలాన్ని మేము తెలుసుకోవాలి. సంసోను కనుక చంపేస్తే కనుక మాకు ఇశ్రాయేల్ పక్షాన పోరాడే వాళ్ళు ఎవరు ఉండరు, మా ఫిలిస్తీన్లు సేఫ్గా ఉంటారని చెప్పి వాళ్ళు ఫిలిస్తీన్లు ఒక పన్నాగం పని దెలీలా ఏం చేస్తూ ఉంటారు, డబ్బులు ఇచ్చి ఆమెనే పంపిస్తూ ఉన్నారు అనమాట. ఆ దెలీలా ఇక సంసోను దగ్గరికి వచ్చి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. నీ రహస్యం ఏంటి, నీ బలం యొక్క రహస్యం ఏంటని. కానీ 3 సార్లు అబద్ధమే చెప్తాడు. మంచానికి తాళ్ళు కట్టేసినప్పుడు 3 సార్లు అబద్ధం చెప్పినప్పుడు చివరికి ఆమె పోరు పడలేక ఆ చివరికి ఏం చేస్తా ఉంటాడు, చెప్పాడు అనమాట. ఆ చెప్పినప్పుడు ఆ యొక్క ఫిలిష్తీయులు వచ్చి ఏం చేస్తా ఉన్నారు, అతన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ కళ్ళు పీకేయడం జరుగుతూ ఉన్నది అనమాట. ఏ కళ్ళు ద్వారా అయితే చూసి మోహించాడో, ఆశపడ్డాడో, కోరి వెళ్ళాడో ఆమె ఏం చేస్తా ఉన్నది, ఫిలిస్తీన్లకు పట్టించి ఆ యొక్క ఫిలిస్తీన్ల ద్వారా ఆ కన్నులు పీకేయడం జరుగుతూ ఉన్నది అనమాట. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కన్ను విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం కళ్ళు కనపడలేదని స్పెట్స్ వాడతాం, అన్ని రకాలుగా వాడతాం. మన యొక్క ప్రపంచంలో జీవిస్తున్నాం కాబట్టి బాగా కనపడాలి, నాకు అక్షరాలు చదవడానికి బాగుండాలి, అన్ని విధాలుగా మనము కంటిని ఎంతో సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇటువంటి వ్యర్థమైన వాటిని చూసే విషయంలో మనము మన కన్నులు ఏం చేస్తూ ఉండాలి, జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నదనమాట. ఆ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. రెండవది కనుక మనం చూసినట్లయితే దేహం, మనం బైబిల్ వాక్యం చదువుదాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీద నివసించుటనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుణ్ణి
వారిని పాడు చేయను అనమాట. మనం ఎవరు అంట? దేవుని ఆలయమై ఉన్నారని. మనం దేవుడు ఇచ్చిన ఈ దేహాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి? పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉండాలన్నమాట. దేవుడు ఇచ్చిన దేవుడు మనలో నిలుస్తాడనమాట. హిందీలో ఒక పాట ఉంది, మనమందరమే బస్నే వాళ్ళ ఈశ్వరు నిరాలని ఒక పాట ఉందన్నమాట. అది మన యొక్క మనస్సు అనే మందిరంలో, మన యొక్క హృదయం అనే దేవాలయంలో ఎవరు నివసిస్తారంట? దేవుడు నివసిస్తారంట. మన మందిరమే బస్నే వాళ్ళ ఈశు తూహే నిరాల అని ఒక పాట ఉంటుంది అనమాట. ఆ పాట అర్థం ఏంటంటే, నా యొక్క హృదయం యొక్క దేవాలయంలో నివసించే దేవుడు యేసు ప్రభు. దేవుడే మనల్ని సృష్టించిన సృష్టికర్తే నివసిస్తాడు కాబట్టి ఆయన గొప్పవాడు అని చెప్పి ఈ యొక్క పాట అర్థం అనమాట. అలాగే దేవుడు మన యొక్క హృదయం అనే దేవాలయంలో నివసిస్తాడు కాబట్టి మనం ఈ యొక్క దేవుడు ఇచ్చిన ఈ యొక్క దేహాన్ని, ఈ యొక్క శరీరాన్ని ఏం చేస్తూ ఉండాలి? కాపాడుకుంటూ ఉండాలంట. అలాగే చివరిగా 17వ వచనం చదవండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాటిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమే ఉన్నారన్నమాట. ఈ యొక్క ఆలయంలో దేవుడు నివసిస్తాడు కాబట్టి మనం మన యొక్క శరీరాన్ని, మన యొక్క దేహాన్ని ఎలా కాపాడుకోవాలంట? పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకోవాలంట. కాబట్టి మనము యొక్క దేవుడు ఇచ్చిన ఈ దేహం విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎంతో మంది అంటారు, నా ఇష్టం, నా దేహం, నా శరీరం, నేను ఎట్టయినా జీవిస్తా, ఎలాగైనా చేస్తాను అని అంటారు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఇది మనము మన యొక్క దేహము దేవుని ఆలయం ఉన్నది కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ యొక్క చర్చిని శుభ్రంగా ఉంచడం, పరిశుభ్రంగా ఉంచడం అది వేరు. కానీ మనం మొదటిగా ఎలా ఉండాలి? హృదయం అనే దేవాలయాన్ని పరిశుభ్రంగా, పవిత్రంగా కాపాడుకోవాలి. ఈ యొక్క చర్చిని, మందిరాన్ని ఏ విధంగా మనం బూజు పడితేనో, దుమ్ము పడితేనో చూసుకుంటాము, శుభ్రపరచుకుంటూ ఉంటాం. అలాగే ఈ హృదయం అనే దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా ఏం చేస్తూ ఉండాలి? కాపాడుకునే వారంగా ఉండాలి. ఇది దేవుని ఆలయము. దేవుని ఆలయంలో దేవుడు నివసిస్తాడు కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని మనం పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ యొక్క దేవుని ఆలయము, ఈ యొక్క శరీరము, ఈ యొక్క దేహం మీద హక్కు ఎవరికి? దేవునికి. దేవుని తర్వాత ఎవరికి చెప్పాలి? వివాహమైన చెప్పాలి. భర్త మీద భార్యకి, భార్య యొక్క దేహం మీద ఎవరికి? భర్తకి అధికారం ఉంటుంది. అలాగే భర్త యొక్క దేహం మీద ఎవరికి అధికారం ఉంటుంది? భార్యకి అధికారం ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క దేహం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎంతోమంది వారు సుఖ విలాసాల కోసం ఏం చేస్తూ ఉన్నారు? దేహాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉన్నారన్నమాట. ఆ యొక్క పరిశుద్ధతను వారి యొక్క దేహం నుంచి దూరపరుచుకుంటూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఈ యొక్క సమాజంలో మనం గమనించినట్లయితే ఎంతోమంది వారి యొక్క సుఖ విలాసాల కోసం ఏం చేస్తూ ఉన్నారు? శరీరాన్ని, దేహాన్ని గంటల లెక్కలో అమ్ముకునే స్థితిలో ఉన్నారు. ఎంత దయనీయమైన స్థితి చూడండి. ఆ యొక్క డబ్బుల కోసం కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? డబ్బుల కోసం చేస్తే, కొంతమంది సుఖం కోసం చేసేవారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దేహం విషయంలో మనం ఏం చేస్తూ ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఊళ్ళో కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఎన్నో అపవిత్రమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి, వ్యభిచార కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎంతో మనము దేవుని కోసం బిడ్డలుగా మనం ఎంతో మన యొక్క దేహాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవారుగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇచ్చిన భార్యతో భర్త సంతృప్తి కలిగి ఉండాలంట. ఇచ్చిన భార్యతో భర్త సంతృప్తి కలిగి ఉండాలి. అలాగే భార్య కూడా ఇచ్చిన భర్తతో ఏం చేస్తూ ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి. వారు అండర్స్టాండింగ్ ఉండాలి. వారిద్దరి మధ్య ఏముండాలి? అండర్స్టాండింగ్ ఉండాలి, ఏక మనసు ఉండాలి, ఐక్యత ఉండాలన్నమాట. ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క వారి భార్యాభర్తల సంబంధం అనేది ఎలా కొనసాగుతుంది? బాగా సాఫీగా సాగుతుంది అన్నమాట. కుటుంబంలో ఎవరికి
సమస్యలు లేకుండా ఉండో, ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉండో, నేను వాళ్ళని చేసుకుంటే బాగుండు, వీళ్ళని చేసుకుంటే బాగుండు. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడికి చంద్రుడి దగ్గరికి వెళ్తే దానిలో ఎదుగుంటుందో తెలిసి అర్థమవుతా ఉందా? ఇక్కడ ఉండి చూస్తే చందమామ చల్లగా ఉంది, చందమామ చల్లని నీడని ఇస్తుంది, చల్లని రాత్రిని ఇస్తుంది అనుకుంటాం. కానీ చందమామ మీదకి వెళ్ళిన వాళ్ళని అడగండి, దానిలో ఎన్ని గుంటలు ఉన్నాయి. అలాగే కుటుంబ జీవితాల్లో చూస్తే ప్రతి ఒక్కరి జీవితాల్లో మనందరి జీవితాల్లో ఏముంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. దాన్ని ఏం చేయాలి, అదిగి ఉంచుకొని మన కుటుంబ జీవితంలో మనము ముందుకు సాగాలి, దాంపత్య జీవితంలో ముందుకు సాగాలన్నమాట. అలాగే భార్యాభర్తలు కుటుంబము వారికి సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. ఎంతోమంది ఏం చేస్తూ ఉంటారు, సంపాదన 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 అని చెప్పి సంసారాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. సంపాదన ముఖ్యమా, సంసారం ముఖ్యమా? రెండు ముఖ్యమే. కానీ దానిలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే సంసారం. వాళ్ళ దాంపత్య జీవితం బాగుంటేనే, వాళ్ళు మంచిగా ఉంటేనే ఆటోమేటిక్గా మనము ధనాన్ని సంపాదించుకోవాలన్నా ఏది చేయాలన్నా మనకి బాగుంటుంది. కాబట్టి మొదటిగా మనం దాంపత్య జీవితాన్ని, పిల్లలకు సమయం ఇచ్చే విషయంలో, భార్యకి భర్త సమయం ఇచ్చే విషయంలో, భార్య భర్తకు సమయం ఇచ్చే విషయంలో కూడా ఏం చేస్తూ ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఎంత సంపాదించినా మనకి ఒక రోజు ఉంటాయి, ఒక రోజు వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ మనం దాంపత్య జీవితం అనేది స్థిరంగా, ఆరోగ్యకరంగా, క్షేమకరంగా ఉండాలంటే ఒకరినొకరు ఏం చేస్తూ ఉండాలి, సమయాన్ని ఇచ్చుకునేవారుగా ఉండాలి. గొడవ ఆడుకోండి, మనుషులు అంతా ఇప్పుడు గొడవ ఆడుకుంటే ఏం కాదు. అప్పుడు వెళ్ళి మనుషులు ప్రశాంతం ఉండదు. కానీ మనసులోనే పెట్టుకొని మదన పడిపోయి మనసు అంతా గలిపి చేసుకుంటా ఉంటే అదేమవుతుంది, మన యొక్క జీవితానికి, ఆరోగ్యానికి అది హానికరం అన్నమాట. మనసు గలిపిలు చేసుకుంటాం. కానీ అనుకుంటాం ఒక కోపం అనేది అందరికీ ఉంటుంది. కొంతమందికి మాత్రమే ఏమవుతూ ఉంటుంది, అందరికి కోపం ఉంటుంది. కానీ కొంతమందికి సహించే గుణం ఏమవుతుంది, ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది అనమాట. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఏం చేస్తూ ఉండాలి, మనము కుటుంబ జీవితంలో కొనసాగే వారిగా ఉండాలన్నమాట. ఈ యొక్క దేవుడు ఇచ్చిన ఈ యొక్క దేహాన్ని ఏం చేస్తూ ఉండాలి, మనము పవిత్రముగా కాపాడుకోవాలంట. ఈ యొక్క పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ యొక్క శరీరం మీద హక్కు, ఈ యొక్క దేహం మీద హక్కు ఎవరికి, భర్త శరీరం మీద భార్యకి, అలాగే భార్య శరీరం మీద ఎవరికి, భర్తకి అన్నమాట. జాగ్రత్తగా ఉండాలన్నమాట. భర్తతో సంపాదించుకోవడానికి వెళ్తున్నాడు, మన పనులు మనం చేద్దామని కాదు. కానీ నమ్మకత్వం అనేది ఉండాలి. దాంపత్య జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోతే ఏమవుతుంది, ఇక ఆ జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకొని జీవితాంతం వారి కుటుంబంలో సమస్యలు అన్నమాట. కాబట్టి నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. భర్తలు కూడా వారి యొక్క చేసే పనుల దగ్గర ఎలా ఉండాలి, నమ్మకత్వం. భార్య ఏడల నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. భర్త కూడా ఏం చేస్తూ ఉండాలి, నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి అన్నమాట. ఆ నమ్మకత్వం ఏం చేస్తుంది, నిత్య జీవానికి తీసుకువెళ్తూ ఉంటుంది. భార్య భర్తల మధ్య నమ్మకం, అలాగే దేవుడి మీద నమ్మకం. దేవుడిని నమ్ముకొని వారు చేశారంటే వాళ్ళు చేస్తూ ఉండాలి అనుకోవచ్చు. కానీ దేవుడు నమ్ముకున్నాము మనం కూడా అటువంటి క్రియలలో పాల్గొనకూడదని, అటువంటి చిక్కులలో, అటువంటి భూమిలో మనము చిక్కుకూడదని మనము ఎడతెగక మనం ఏం చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. సాతాను ముందుగానే చెప్పారు, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్ల ఏం చేస్తూ ఉన్నాడట, ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎప్పుడు ఎలా మనల్ని లాగి ఆ యొక్క పాపాలు ఊబిలో మనల్ని తీసుకువెళ్తాడో కూడా తెలియదు. మనం ఆ యొక్క అన్ని విషయాలు మనం ఏం చేస్తూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క దేహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ యొక్క దేహాన్ని పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. అలాగే మొదటిగా మనం ఏం చూస్తాం, కన్ను. మన యొక్క రక్షణ పోగొట్టుకోవడానికి గల కారణాలు ఏంటంటే, మొదటి కన్ను విషయంలో, కన్ను ద్వారా మనం ఏం చేస్తూ ఉంటాం, మనము పాపం చేసి దేవుడు ఇచ్చే రక్షణ పోగొట్టుకుంటామంట. రెండవదిగా మనం గమనించినట్లయితే దేహము విషయంలో మనం ఏం చేస్తూ ఉంటామంట, ఆ యొక్క పాపం చేసి ఆ యొక్క దేవుడు ఇచ్చిన రక్షణను పోగొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. మూడవదిగా మనం చూద్దాం, నాలుగు విషయంలో కూడా మనం ఎంతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలా మంది తమ నాలుగులను చాలా సమయాల్లో సైతానికి అప్పగించుకొని ఎలా పడితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. నువ్వు దేవుడిని నమ్ముకున్నప్పుడు ఎలాగైనా మాట్లాడినా, ఎలా తిట్టినా, ఎలా బూతులు తిట్టినా కానీ ఏముండదు. కానీ
అది దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు లెక్కేస్తాడంట. నేను చెప్పాను కదా, లోకంలో ఉన్నప్పుడు చేసిన పాపాలన్నా దేవుడు లెక్కేయడంట. లోకంలో ఉన్నప్పుడు దేవుడిని ఎరుగకుండా ఉన్నప్పుడు చేసిన పాపాలని దేవుడు ఏం చేస్తాడు, లెక్క పెట్టుకోడంట. ఎప్పుడైతే మనం దేవుడిని అంగీకరించామో, దేవుడి చెంతకు వచ్చామో, అప్పటి నుంచి మన యొక్క పాపాల చిన్న దేవుడు ఏం చేస్తాడు, లిఖిస్తూ ఉంటాడంట. ఆ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి మనము 4 విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని చూసి మనము ముందుకు సాగుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. ఎఫెసీయులకు రాసిన ఉచ్చరింపబడను గాని, మీరు బుద్ధులనైనను, పోకిరీ మాటలనైనను, సరసోక్తులనైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. చాలు. ఇక్కడ చూసినట్లయితే కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరించవలెను కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. మనకి క్రైస్తవులమైన మనకి దేవుణ్ణి అంగీకరించిన మనకి ఏం తగవంట, సరసోక్తులు, అలాగే పోకిరి మాటలు, అలాగే బూతులు మనకి తగ్గవు. కాబట్టి మనము ఈ బూతులు మాట్లాడే విషయంలో సరసోక్తులు, పరాచికాలు ఆడుతూ ఉంటారు, ఎటకారాలు ఆడుతూ ఉంటారు. కానీ అవన్నీ ఒకప్పుడు మనము దేవుడి సన్నిధిలోకి వచ్చామంటే ఆ సరసోక్తులు, ఆ పోకిరి మాటలు, ఆ బూతు మాటలు అనేవి ఎలా ఉండాలి, మనము ఉచ్చరింపకూడదు అన్నమాట. అవంతా మనకి తగవంట. 5వ వచనం, అపవిత్రుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. ఎవరు దేవునికి రాజ్యమునికి హక్కుదారుడు కాడంట, వ్యభిచారులంట, అలాగే అపవిత్రుడైనను, విగ్రహారహితుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు సంగతి మీకు నిశ్చయముగా తెలుపుతున్నాను. కాబట్టి మనము 4 విషయంలో ఏం చేస్తా ఉండాలి, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క నోటి మాటతో ఏమవుతా ఉంటుంది, పెద్ద అగ్ని కూడా ఏం చేస్తూ ఉంటుంది, పెద్ద గొడవ అవ్వాలన్నా, ఆ యొక్క గొడవ కూడా శాంతింపబడాలన్నా ఈ యొక్క న్యాయాలకంట. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-8 వచనాలు. చిన్న అవయవమైనను బహుగా ఆధారపడదు. ఎంత కొంచెము నిప్పు, ఎంత విస్తారమైన అడవిని పదులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన కామ ప్రపంచమై సర్వ శరీరముకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఇక్కడ చూసినట్లయితే అలాగే 4 కూడా చిన్న అవయవమే, కానీ ఇది ఏం చేస్తుందంట, బహుగా అదిరిపడిందంట. నేను చూడు, నా సోపు చూడు, నా అందం చూడు, నా ఆస్తి చూడు, నా అంతస్తు చూడు అని ఏం చేస్తూ ఉంటుందంట, 4గా అదిరిపడతా ఉంటుందంట. 4 విషయంలో మనం ఏం చేస్తూ ఉంటుంది, ఏం చేస్తూ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అన్నీ ఉన్నాకంట అనికి మనిగి ఉంటుందంట, ఏమి లేనాకంట ఏం చేస్తూ ఉంటుంది, ఎగిరిపోయిందంట. అలాగే మనం ఎంతో ఎన్ని ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, దీన స్థితిలో ఉన్నా, సంపద స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మన 4ను ఏం చేస్తూ ఉండాలి, అదుపులో ఉంచుకోవాలన్నమాట. 4 అదిరిపడతా ఉండదంట. అలాగే మనం చూసినట్లయితే ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవి తలపడిందంట. చిన్న అదుపులు ఏం చేస్తుంది, అడవిని ఏ విధంగా తలగబట్టిందో మన యొక్క ఈ చిన్న నాలుక ఎన్ని గొడవలకి తావు చేస్తుందో, ఈ యొక్క నాలుగు ద్వారా ఎన్ని మాటలు మనం మాట్లాడుతూ ఉంటామో వాటి వల్ల ఏమవుతూ ఉంటుంది, అగ్గి ఏమవుతూ ఉంటుంది, మనకి అగ్గి పుల్ల అవసరంలా తగాదలు కావాలంటే ఒక నోటి మాటతోనే ఎన్నో గొడవలు, ఎన్నో ప్రపంచంలో కూడా ఎన్నో నోటి మాట వల్లేగా యుద్ధాలు జరిగేది. వాళ్ళ దేశం వాళ్ళ ఇరుపక్షాల దేశాలు ఉంటాయి కదా, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్, నేపాల్, చైనా, ఇవన్నీ ఏంటి మాటల వల్ల ఏం జరుగుతూ ఉన్నాయి, మాటల యుద్ధం ఫస్ట్ జరిగింది, తర్వాత తోటాల యుద్ధం జరిగిందంట. ఫస్ట్ మాటల యుద్ధం,
మాటలతో వాళ్ళు మాట్లాడుకుంటారు, గొడవ పడతారు. ఆ మాటల ద్వారా మాట్లాడుకునే స్థితి కోల్పోయినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, వారి యొక్క వారి సైన్యాలని దింపి వారు యుద్ధాలు జరిపిస్తూ ఉంటారు అన్నమాట. కానీ ఈ యొక్క విషయంలో మనం ఏం చేస్తూ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనం ఈ యొక్క 4 విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 6వ వచనం చూసినట్లయితే, నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగుచే ప్రకృతి చక్రములకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్పజల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయన కానీ ఏ నరుడు నాలుకను సాధు చేయలేరు. అంటే మనము దేవుడు సృష్టించిన ప్రతి జంతువుని మనం సాధు చేయగలమంట, మానవుడు సాధు చేయగలడంట. కానీ తన దేహంలో ఉన్న నాలుకను మాత్రం సాధు చేయలేడంట. అంటే తన వశంలోకి తీసుకొని రాలేడంట. అంటే నాలుగు ఎంత భయంకరమైందో గమనించండి. ఈ యొక్క భూలోకంలో దేవుడు సృష్టించిన అడవి మృగాల్లో పులులు కానీ, సింహాలు కానీ, పాములు కానీ, ఇవన్నిటినీ మానవుడు తన వశం చేసుకొని ఏం చేస్తూ ఉంటాడు, నడిపిస్తాడు. అది అందరు చేయరు, కానీ కొందరు మానవుడు అనేవాడు తన యొక్క వశాన్ని చేసుకుంటున్నాడు. తన పులులు పెంచుకునేవారు కూడా ఎంతో మంది అన్నమాట. దాన్ని సాధు చేయొచ్చు కానీ, తన వశం చేయొచ్చు కానీ, నాలుగునంట ఏం చేయలేరు, వారి యొక్క వశం చేసుకోలేరంట, దాన్ని సాధు చేయలేరంట. అలాగే ఈ యొక్క నాలుక విషం అని చెప్పి వాయు పెడతా ఉన్నదన్నమాట కింద. అది ఇక్కడ చూసినట్లయితే ఈ నాలుగంట అదేంతో నిండి ఉంటుందంట, విషముతో నిండి ఉంటుందంట. ఆ యొక్క పాము పౌరులో విషము కన్నా ఈ యొక్క మనిషి నాలుగులో ఉన్న విషం ఎంతో డేంజర్ అంట, ఎంతో అపాయకరమైందంట. ఎవరిని ఏం చేద్దాం, ఎప్పుడు ఎవరిని ముంచుదాం, ఎవరికి హాని కలిగిద్దాం అనే ఆలోచనలో ఉండి నాలుగు ఏం చేస్తూ ఉంటుంది, వెళ్ళి గొప్ప ఇది వారిని ఏం చేస్తూ ఉంటుందంటే ఎన్నో రకాలుగా ఆ యొక్క నాలుగు ద్వారా ఏం చేస్తూ ఉంటారు, తప్పులు చేస్తూ ఉంటారు, పాపం చేస్తూ ఉంటారు. విషం లాంటిదంట. నాలుగు అనేది విషముగా పోల్చాడు దేవుడు, అగ్నితో పోల్చాడు అనమాట. అగ్ని వేస్తే కాలిపోవటం అనమాట, విషం ద్వారా పోల్చాడు అనమాట. ఈ యొక్క విషము అనే నాలుగు ఏం చేస్తూ ఉంటారు, నిలువల్ల గోరకు రాత్రి పాడుపడుతున్నారు కదా, నిలువెల్ల గోరకు విషమే అయ్యా మనిషిగా పుట్టిన సర్పానయ్యా, నిలువెల్ల గోరకు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పానయ్యా. పాపం కడిగాములే విష్ణు విరిచాములే, పాపం కడిగాములే విషము విరిచాములే, ఆయన చేతుల్లో నన్ను నీకు చెప్పుకున్నాములే, ఆయన చేతుల్లో నీకు నన్ను చెప్పుకున్నాములే. ఈ యొక్క నాలుగు విషయంలో కూడా మనకి జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ యొక్క ఇదే నోటితో అంటే మనం ఏం చేస్తాం, దేవుడిని స్తుతిస్తూ ఉంటాం అనమాట. హల్లెలూయా స్తుతి మహిమ అని ఇదే నాలుగుతో మనం బూతులు తిడతాం, మళ్ళీ ఎన్నో రకాలమైన మాటలు ఇదే నాలుగుతో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒకే నాలుగు నుంచి ఇక్కడ చివరిగా వ్రాయబడి ఉన్నదన్నమాట. చదవండి, అది చివరి మాట 9వ వచనం, 10వ వచనం. చాలా ఇక్కడ చూసినట్టయితే ఒకే నీటి బుక్క నుండి తీయ నీళ్లు, అలాగే ఉప్పు నీళ్లు అనేవి, చేదు నీళ్లు ఏమి రావు. ఏదైనా ఓట అంటే దానిలోంచి ఒకే ఓట వస్తుంది. కాబట్టి ఒక చెట్టు అంటే దానిలో ఒక రకమైన పొండే వస్తుంది. ఇప్పుడు రకరకాలుగా చేసి
వేసి ఎన్నో పళ్ళు కాయిస్తున్నారు అనుకోండి. కానీ ఒక చెట్టుకి ఒక ఫలాన్ని దేవుడు సృష్టించింది ఏంటి? జామ చెట్టుకి జామకాయ, మామిడి చెట్టుకి మామిడికాయ. ఇప్పుడు ప్రపంచం ఎలా మారిపోయిందంటే ఒకే చెట్టుకి అన్ని ఫలాలు కాయాలంట. హల్లెలూయా. అంటుకడుతున్నారు. అంటుకట్టే విధానం వచ్చి దానికి జాయింట్ చేసి దానిలోనే జామకాయ రావాలంట, దానిలోనే మామిడికాయ, దానిలోని అన్ని రకాల కాయలు రప్పించడానికి ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనమాట. కానీ బైబిల్ మాత్రం సెలవిస్తూ ఉంది, ఒకే దానిలో ఏమి రాకూడదు? చెడు మాటలు రాకూడదు. అలాగే ఒకే దానిలో ఏమి రావాలి? దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, మనం దేవుని గణపరచాలి. కానీ దేనితో రెండు చేయకూడదు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? అటు ఉంటే నిలువెచ్చగానైనా ఉండు, అటు వెచ్చగానైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉండకూడదని దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నాడు. ఉంటే వెచ్చగానైనా ఉండాలంట, చల్లగానైనా ఉండాలంట, నిలువెచ్చని స్థితిలో ఉండకూడదని దేవుడి వాక్యం సెలవిస్తాం. అంటే ఉంటే లోకం వైపు ఉండాలి, లేకపోతే దేవుడి సన్నిధిలో ఉండాలి. అంటే దైవపరంగా జీవించాలి, లేకపోతే లోకానుసారంగా జీవించాలి. కానీ అటు ఇటుగా ఉంటే మధ్యలో మునిగిపోతాం అన్నమాట, అన్యాయం అయిపోతాం. కాబట్టి మనము మొదటిగా మన రక్షణ విషయంలో ఎలా పోగొట్టుకుంటామంట? కన్ను ద్వారా పోగొట్టుకుంటామంట, రెండోదిగా దేహం ద్వారా పోగొట్టుకుంటామంట, మూడవది నాలుగు ద్వారా పోగొట్టుకుంటా ఉంటా. కాబట్టి ఈ మూడు విషయాలు మనము చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా రాజా, నీకే స్తుతిస్తున్నాం, చెల్లిస్తున్నాం. నీ ఘనమైన అద్భుతమైన వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతో మంది ఈ దినాన్ని చూడలేకపోయినప్పటికీ మీరు నాయన మాకు నూతన దినాన్ని ఇచ్చి నీ సన్నిధిని చేర్చి ఒక మంచి వాక్యాన్ని మీరు మాకు అందించారు ప్రభావ. మా రక్షణ విషయంలోనైనా మేము ఎలా ఉంటున్నాం అనే విషయాన్ని మేము గమనించి ఉన్నాం ప్రభావ. మా రక్షణలోనైనా మేము ఎలా పోగొట్టుకుంటామంటే ప్రభావ, మా కన్ను ద్వారా అయినా మేము పోగొట్టుకుంటామని, మా నాలుగు ద్వారా మేము పోగొట్టుకుంటామని ప్రభావైనా, మా యొక్క దేహము ద్వారా మేము పోగొట్టుకుంటామని మీరు వాక్యం ద్వారా తెలియజేశారు ప్రభావ. మేము విన్న వాక్యాన్ని నాయన కేవలము నాయన ఈ యొక్క మందిరంలో వరకు విని వదిలిపెట్టే వాళ్ళగా ఉండకుండా ప్రభావ, మా యొక్క ఆత్మీయ జీవితంలోనైనా మేము ముందుకు సాగడానికి ఎలా కృపను దయచేయండి ప్రభావ. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావైనా. మా ఆత్మీయ జీవితానికి ఈ వాక్యం ఎంతో మేలుకరంగాను దీవెనకరముగాను ఎంతో ఆశీర్వాదకరముగాను మార్చండి ప్రభావైనా. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అలాగే ఆయన విన్నవాళ్ళు విన్న ప్రతి ఒక్కరు వారి హృదయాల్లో భద్రపరచుకోవడానికి కృపను దయచేయండి. ఏది వ్యర్థముగా పోకుండా సహాయం చేయండి. ఒక రోజునైనా వారి యొక్క జీవితాల్లో అది నేను ఫలించి అభివృద్ధి చెందాలి ప్రభావైనా. ఈ వాక్యానుసారంగా జీవించే మనసును మాకు దయచేయండి ప్రభావ. వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.